Hi, welcome to SKNR Maths classes. Today I will discuss about trigonometry. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ట్రిగ్నామెట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అసలు ట్రిగ్నామెట్రీ అంటే ఏంది, వాటి వల్ల ప్రయోజనం ఏంది. ట్రిగ్నామెట్రీ మనకు 10th క్లాస్లో స్టార్ట్ అవుతుంది. ఐఐటి వాళ్ళకైతే 8th 6th క్లాస్లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంటర్కి అయితే మెయిన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ 1A ట్రిగ్నామెట్రీ. కాబట్టి ట్రిగ్నామెట్రీ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది తెలుసుకోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో చూడండి, ఫస్ట్ ఏబిసి అని తీసుకుంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 degrees ఉంటుంది. టీటా అనేది ఒక యాంగిల్ ఉంటుంది. వీటికి సైడ్స్ ఉంటాయి. ఒకటి ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోథెసిస్. ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్, హైపోథెసిస్ అనేది మెయిన్ పిల్లర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఓకే, ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ కాడికి వస్తే చూడండి, సైన్ టీటా ఈక్వల్ టు మనకు అక్కడ ఏముంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ హైపోథెసిస్ అంటే ఏబి బై ఏసి అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోథెసిస్ అంటే సైన్ టీటా. నెక్స్ట్ కాస్ టీటా ఈక్వల్ టు బీసీ బై ఏసి అన్నప్పుడు అడ్జసెంట్ సైడ్ బై హైపోథెసిస్. నెక్స్ట్ టాన్ టీటా అన్నప్పుడు ఏబి బై బీసీ అంటే ఏబి బై బీసీ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ కాట్ టీటా అంటే జస్ట్ రివర్స్, బీసీ బై ఏబి అంటే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, అంతేనా. నెక్స్ట్ కొసికెంట్ టీటా ఈక్వల్ టు, కొసికెంట్ టీటా అంటే ఏంది చూడండి, ఇక్కడ హైపోథెసిస్ బై ఆపోజిట్ సైడ్ అంటే ఏసీ బై ఏబి, అంతేనా. ఏసీ బై ఏబి ఈక్వల్ టు హైపోథెసిస్ బై ఆపోజిట్ సైడ్. నెక్స్ట్ సీకెంట్ టీటా ఈక్వల్ టు ఏసీ బై బీసీ అంటే హైపోథెసిస్ బై అడ్జసెంట్ సైడ్. చూడండి ఇక్కడ హైపోథెసిస్ బై అడ్జసెంట్ సైడ్. ఇప్పుడు ఒక చిన్న టేబుల్ నేర్చుకుందాం ట్రిగ్నామెట్రీలో, వెరీ ఇంపార్టెంట్. చూడండి, జాగ్రత్తగా వినండి. ట్రిగ్నామెట్రీ టేబుల్లో 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఈ డిగ్రీస్ ఏంటంటే మనకు మెయిన్ పిల్లర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అంటే ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. అదే దానికి ఇంకా మెయిన్ పిల్లర్ ఏంటంటే ట్రిగ్నామెట్రీ టేబుల్ లేకపోతే అసలు ప్రాబ్లమ్స్ అనేవి చేయలేకపోవచ్చు మనం ఎగ్జాక్ట్గా. కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ సైన్ టీటా ఈక్వల్ టు సైన్ 0 degrees ఈక్వల్ టు 0, సైన్ 30 degrees ఈక్వల్ టు 1/2, సైన్ 45 degrees ఈక్వల్ టు 1/√2, సైన్ 60 degrees ఈక్వల్ టు √3/2, నెక్స్ట్ సైన్ 90 degrees ఈక్వల్ టు 1. జస్ట్ రివర్స్, సైన్కి కాస్ జస్ట్ రివర్స్. మనం ఇక్కడ 0, 1/2, 1/√2, √3/2, 1 ఉంది కదా, దాన్ని జస్ట్ రివర్స్ చేస్తే మనకు కాస్ టీటా వస్తుంది. చూడండి, 1, కాస్ 0 degrees ఈక్వల్ టు 1, నెక్స్ట్ కాస్ 30 degrees ఈక్వల్ టు √3/2, నెక్స్ట్ కాస్ 45 degrees ఈక్వల్ టు 1/√2, నెక్స్ట్ కాస్ 60 degrees ఈక్వల్ టు 1/2, నెక్స్ట్ కాస్ 90 degrees ఈక్వల్ టు 0. అంటే సైన్ని జస్ట్ రివర్స్ చేస్తే కాస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ట్యాన్ చూడండి, ట్యాన్ కూడా మనకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ట్యాన్ 0 degrees ఈక్వల్ టు 0, ట్యాన్ 30 degrees ఈక్వల్ టు 1/√3, ట్యాన్ 45 degrees ఈక్వల్ టు 1, ట్యాన్ 60 degrees ఈక్వల్ టు √3 అండ్ ట్యాన్ 90 degrees ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ చూడండి, ట్యాన్కి జస్ట్ ఆపోజిట్ అంటే ఇప్పుడు సైన్కి కాస్ ఎలా ఆపోజిట్, ట్యాన్కి జస్ట్ ఆపోజిట్ ఆఫ్ కాట్. చూడండి, సేమ్ రివర్స్ చేసుకుంటూ వస్తే ఇన్ఫినిటీ, √3, 1, 1/√3, 0 సేమ్ డిగ్రీస్, కానీ ట్యాన్ని జస్ట్ రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. ఇక్కడ కూడా కొసికెంట్ చూడండి, కొసికెంట్ 0 degrees ఈక్వల్ టు ఇన్ఫినిటీ, కొసికెంట్ 30 degrees ఈక్వల్ టు 2, కొసికెంట్ 45 degrees ఈక్వల్ టు √2, కొసికెంట్ 60 degrees ఈక్వల్ టు 2/√3, కొసికెంట్ 90 degrees ఈక్వల్ టు 1. దీనికి జస్ట్ రివర్స్ సీకెంట్ టీటా. చూడండి, 1 √2/√3, √2 to ఇన్ఫినిటీ, ఆల్ డిగ్రీస్.